నా పేరు సరిత, మా హస్బెండ్ పేరు వచ్చి శ్రావణ్ సార్. నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు 7th monthలో డెలివరీ అయింది. ఇప్పుడు మాకు ఇక్కడ డాక్టర్ ఎవరు సజెస్ట్ చేశారంటే మేము శ్రీరామ్ హాస్పిటల్కి ఫస్ట్ అడ్మిట్ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉమ్మరేది అంతా తగ్గిపోయింది, బేబీని తీయాల్సి వస్తుంది అన్నారు. డాక్టర్ అండ్ మా ఫ్రెండ్స్ కూడా నోరి హాస్పిటల్ సజెస్ట్ చేశారు. ఇంకా నోరి సార్ ఈ హాస్పిటల్కి వచ్చి నోరి సార్తో మాట్లాడాము. అప్పుడు మా బేబీ వెయిట్ వచ్చేసి 1.2 kgs ఉన్నాడు. అండ్ వాడికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు కానీ వెయిట్ మాత్రం చాలా తక్కువ ఉండేవాడు. నోరి సార్ అండ్ అనురాధ మ్యామ్ అండ్ అనిత మ్యామ్, నరేంద్ర సార్ వీళ్ళందరూ మంచిగా హెల్ప్ చేశారు. మాకు డైలీ కౌన్సిలింగ్స్ అనేవి, మళ్ళీ మా బేబీని NICUలో పెట్టారు. మా బేబీ వచ్చి 28 days NICUలో ఇక్కడే ఉన్నాడు. అప్పటికి వెయిట్ వచ్చేసి 1.6 అయ్యాడు. అంత ఏం హెల్త్ ఇష్యూ లేకుండా మంచిగా బేబీ బాగా రికవర్ అయ్యాడు. అండ్ కౌన్సిలింగ్స్ అవుతుంది మన డైలీ. అండ్ కౌన్సిలింగ్లో చెప్తారు మన బేబీ ఎట్లా అప్గ్రేడ్ అవుతుంది, రోజుకి వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తున్నారు. ఆక్సిజన్ అంటే ఫస్ట్ 1.2 పుట్టారు, వాళ్ళు డైరెక్ట్గా బర్త్ ఇచ్చేసి ఆక్సిజన్ తీసుకోవడానికి కుదరదు కాబట్టి వాళ్ళు ఏమేమి ఆక్సిజన్ తీసుకుంటున్నారు. డైరెక్ట్ మిల్క్ సప్లై కూడా ఎలా ఉండదు అంటే డైరెక్ట్ వాళ్ళు తీసుకోలేదు కాబట్టి సిరంజితో ఇచ్చేవాళ్ళు. సిస్టర్స్ గాడ్ అని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు 24/7 వాళ్ళు అవైలబుల్గా ఉండి డాక్టర్ మన బేబీని చాలా కేర్ఫుల్గా టేక్అవుట్ చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు మనకు ఫీడింగ్ నేర్పించడం, ఎట్లా ఫీడ్ చేయాలి, ఎట్లా ఉండాలి, ఇంటికి వెళ్ళిన ఏమేమి తీసుకోవాలి అన్నీ చెప్పేవాళ్ళు. అండ్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ హాస్పిటల్కి వచ్చేసి వాళ్ళు డాక్టర్స్ 24/7 అవైలబిలిటీ ఉన్నారు. మనకి ఏం ప్రాబ్లం రాగానే మనం జస్ట్ ఒక కాల్ చేస్తే చాలు, ఓకే మా ఇది బెటర్ అమ్మా, ఇది బెటర్ అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేయడం. ఇది ఏ హాస్పిటల్లో 24/7 డాక్టర్ అవైలబిలిటీ ఉండదు. కానీ ఇక్కడ నాకు నచ్చిన పాయింట్ అంటే 24/7 డాక్టర్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ మనం ఏదైనా అడిగినా సరే, చిన్న క్వశ్చన్స్, సిల్లీ క్వశ్చన్స్ అడిగినా సరే వాళ్ళు మంచిగా రెస్పాన్స్ ఇవ్వడం అంతా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ అంటే అందరూ మనం బేబీ ఎట్లా రికవరీ అవుతుంది, ఎట్లా అంతా వాళ్ళు మనకి డే టు డే అంటే ఇవాళ ఎన్ని గ్రామ్స్ పెరిగాడు, ఇవాళ రేపు ఎన్ని గ్రామ్స్ పెరిగాడు, గ్రామ్స్లో కూడా మనకి బేబీ ఎంత వెయిట్ పెరుగుతున్న రోజు అప్డేట్ ఇచ్చేవాళ్ళు. అంతా బాగుంది నోరి హాస్పిటల్. I will suggest to join in Nori Hospital when your baby is in suffer.